అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఆన్లైన్లో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. మనం కార్ అయితే కొన్నాము. అది వచ్చేసి టొయోటాలో క్యామ్రీ అనమాట. టొయోటా క్యామ్రీ అనేది మంచి ఎక్స్పెన్సివ్ కార్ అనమాట. మంచి పర్ఫెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి మెయింటెనెన్స్ వచ్చేసి చాలా ఈజీ. మెయింటెనెన్స్ ఈజీ అంటే మనకు పెద్ద కాస్ట్ ఏం పడదు. ఇంకా వేరే బండ్లు అయితే చాలా కాస్ట్ పడుతుంది. అదేవిధంగా కాస్ట్తో పాటు ఇంకా ఈ సామాన్లు దొరికేది చాలా కష్టం ఉంటుంది. ఏదైనా సరే అసలు కొనలేము కూడా. దేనికంటే ఆ విధంగా ఉంటుంది. మనం ఒక షాపులో దొరికేది ఒక 10 షాపులు తిరిగినా కూడా దొరకదు, అటుంటది. మళ్ళీ వచ్చేసి వేరే బ్రాండ్లు వచ్చేసి మిత్సుబిషి కానీ BMW కానీ ఏదైనా సరే, ఎగ్జాంపుల్ ఆ బ్రాండ్ మనం తీసుకునేటప్పుడు బ్రాండ్ అయితే మంచిదే, కాకపోతే దాని మెయింటెనెన్స్ అంటే సామాన్లు ఏదైనా టైర్లు కావచ్చు, బుష్లు కావచ్చు, ఏదైనా సరే అస్సలు కొనలేమన్నమాట కంప్లీట్ గా. ఒకవేళ కొనుక్కోవాలి కాబట్టి ఇంకెట్టా బిగించుకోవాలి కాబట్టి ఇంకా అది మనం ఎక్కడికో ఒకసారికి పోయి తీసుకున్నా కూడా అది చాలా రేట్ అయితే ఉంటుంది. రూపాయి వస్తువు 10 రూపాయలు చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మెయిన్ విషయం ఏంటంటే దొరకవు అనమాట. మనం ఒక షాపులో టొయోటాకు సంబంధించింది ఒక షాపులో దొరికిందంటే ఇది వచ్చేసి ఖచ్చితంగా ఒక 10 షాపుల్లో అయితే ఎతకాల్సింది ఉంటుంది, అప్పుడు కానీ దొరకదు. ఇంకపోతే బ్రాండ్ కంపెనీలు అయితే అసలు మనం గేర్ గాని, ఇంజిన్ గాని, దాని తర్వాత ఏసీ ఈ పోయినాయంటే మటుకు అసలు జిలీబుకి పోయినా పని కాదు. ఓకేనా? షువేక్ పోయినా కూడా కంపెనీలో ఆర్డర్ పెట్టుకోమంటారు. చక్రాబుకి పోయినా కూడా అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో దానికి తెలియదు, మనకు తెలియదు. ఆడ పోయినందుకు బండికి కట్టుకొని లాక్కొని పోయి ఆ తిప్పలు ఈ ఎండాకాలము అంతా ఇంత కాదు, చాలా ఘోరంగా ఉంటది అనమాట. మీరు ప్రతి ఒక్కరు కానీ ఈ వీడియో చూసే ముందర ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి, కామెంట్ అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దేనికంటే ముందు మంచి వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల వచ్చేసి ఆ నోటిఫికేషన్ అయితే రాదు. మీరైతే మన వీడియోలు మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ మన వీడియోలు వచ్చేసి డ్రైవర్లకు అయితే చాలా యూజ్ అవుతాయి. అదైతే కోయట్లో. ఎస్, అవును, నిజము. దేనికంటే మనం అయితే ఇప్పుడు క్యామ్రీ అనేది కారు కొన్నాం అనమాట. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కారు ఎంత పడింది, రేట్ ఎంత, ఎక్కడ కొన్నాము, మైలేజ్ ఎంత ఉన్నది, సీసీలు ఎంత అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. మిస్ అవ్వకుండా చూడండి. క్యామ్రీ టొయోటా 2013 మోడల్ వచ్చేసి, కలర్ వచ్చేసి వైట్, అలై వీల్స్ 4 అలై వీల్స్. ఈ మోడల్ బండి ఏది ఇప్పుడుండే రేట్ లో, ఇప్పుడుండే సీజన్ లో, ఇంకపోతే స్కూల్ కూడా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఒక రకంగా కొనుక్కోవచ్చు. ఓకేనా? కరెక్ట్ గా ఇంకొక నెల రోజులు కానీ దాటిందా అస్సలు కొనలేం. ఈ పొద్దు 5 రూపాయలు అయితే ఇంకా ఒక నెల దాటితే ఖచ్చితంగా అది డబుల్ అవుతుంది, 10 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. దేనికంటే స్కూళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు ఇళ్లకు పోయి ఉండే వాళ్ళంతా మళ్ళీ రీబ్యాక్ ఇస్తారు. అప్పుడు వచ్చేసి రేట్లు అనేది పెరిగిపోతాయి అనమాట. ఇంటికి పోయేటప్పుడు కార్లు అందరూ అమ్ముకొని పోతారు. మళ్ళీ ఎంత ఉంటే అంత పెట్టి కొనుక్కుంటారు. దేనికంటే సిచ్యువేషన్ అటువంటిది. అదేవిధంగా కోయటోళ్ళు కూడా సాఫర్లు అంటే వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఖర్చులకు సరిపోనప్పుడు కార్లు అమ్మేసి అయినా సరే వెళ్ళిపోతారు. దాని తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా పెట్టి కొనుక్కుంటారు. ఈ విధంగా అనమాట. మనం వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ గానే పడింది మనకైతే కారు. పెద్ద అమౌంట్ అయితే పడలేదు. వైట్ కలర్ కారు సూపర్ గా ఉంటుంది. బీడింగ్ గానీ, ఇంజిన్ గానీ, గేర్ గానీ, ఏసీ గానీ అసలు చెప్పాల్సిన పని లేదు. మెయిన్ మనం చూసుకునేది ఏంటంటే అంటే కారులో ఏసీ, ఇంజిన్, గేర్ ఈ 3 చూడాలి పర్ఫెక్ట్ గా. మళ్ళీ యాక్సిడెంట్ అయింది లేనిది కూడా చూసుకోవచ్చు. మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది ఎట్టా ఏంది అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు. చూడండి, అంతకుముందు మన దగ్గర అయితే బండి అయితే ఉన్నింది గ్యాలెంట్. అది అమ్మేసి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకు కూడా ఏదో కారు కావాలి కాబట్టి, అందులోనూ టొయోటానే దేనికి తీసుకున్నానంటే సామాన్లు చాలా చీప్ గా పడతాయి. మళ్ళా తిరగాల్సిన పనిలా, ఎక్కడైనా సరే ఇంజిన్ గానీ, గేర్ గానీ ఈజీగా రిపేర్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే మోడల్, ఈ మోడల్ ప్రకారం 1500 దినార్లు 1600 దినార్లు అయితే పడుతుంది. మనకి ఈ బండి అయితే చీప్ లోనే పడింది, పెద్ద అమౌంట్ ఏం పడలేదు. మనం అయితే కోయటోళ్ళ దగ్గరే తీసుకున్నాము, లోకల్స్ దగ్గర. వాళ్ళు ఏదో వెకేషన్ ఏదో ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళకి అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే మటుకు తీసుకున్నాం అనమాట మనం బండి. అక్కడ ఉండేది మన బండి, మనం అయితే పార్కింగ్ లో పెట్టేసి ఉన్నాము. వైట్ కలర్ బండి.
మొత్తానికి ఈ బండి అయితే మనం తీసుకున్నాం అనమాట. ప్యూర్ వైట్ అనమాట. వైట్, దాని తర్వాత వచ్చేసి అలై వీల్స్, నాలుగు అలై వీల్స్ మనం చూసామంటే అసలు సూపర్ గా ఉంటుంది కండిషన్ మటుకు. బండి యాక్సిడెంట్ అయితే ఏం లేదు. బండి వెనకాల నుంచి వ్యూ పెట్టుంటుంది చూడండి. ఇది కూడా అలై వీల్సే. మొత్తం స్క్రాచెస్ ఇలాంటి చిన్న చిన్నటి మామూలే. లుక్ అయితే ఈ విధంగా ఉంటది. ఇంకా పోతే ఈ ఫ్రేమ్ వచ్చేసి బ్లాక్ ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ మామూలుగా వేసుకోకూడదు. ఈ ఫ్రేమ్ కానీ వేసుకున్నామంటే మామూలు తలకాయ నొప్పి కాదు, పెద్ద తలకాయ నొప్పి మన మామూలుతో. దేనికంటే ఫ్రేమ్ వేసుకోకూడదు. కోవిటోల్లో ఎక్కువ వేసుకునేది లోకల్స్ లో. ఇది కోవిటోల్లో యూజ్ చేస్తా ఉన్నారు కాబట్టి మనమైతే వేసింది కాదు, ముందుగానే ఉన్నింది. పర్సెంట్ అయితే నేను అనుకుంటున్నా ఒక 30% ఏమో అనుకుంటున్నా. నాకు తెలిసి లాస్ట్ అదే పాయింట్. ఇంకా ఎక్కువ అయితే వేసుకోకూడదు. నాకు తెలిసి ఇది కూడా పీకేయాల్సింది వస్తుంది. అక్కడక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆపుతారు. టైర్ కూడా వచ్చేసి బటన్ ఫుల్ గా ఉండదు ఫ్రంట్ అయితే. అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గానే ఉండదు, కంప్లీట్ గా ఫుల్ గా ఉండదు. మంచి టైర్లు అయితే వేసారు. ఇంకా మనం వచ్చేసి బాన్నెట్ ఓపెన్ చేసుకోవాలా. బాన్నెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వ్యూ అనమాట. ఇది వచ్చేసి ఆయిల్ పోసుకునేది, ఇది ఆయిల్ వేసేది ఇది. దాని తర్వాత ఇది వచ్చేసి ఇంజిన్ కుర్చీలు అనమాట. ఇంకా ఇది ప్రెషర్ అద్దాలు క్లీన్ చేసుకునేది ఇది. దీంట్లో వాటర్ వేసుకోవాలా. ఇది వచ్చేసి ఇంజిన్ వాటర్, ఇంజిన్ లోకి వాటర్ పోయేదాన్ని రేడియేటర్ సంబంధించింది. ఇది ఇక్కడ ఉంటాయి. బండి హాట్ లో ఉంటది. దీన్ని తీసామంటే ముఖానికి వేసి కొడుతుంది. దీన్ని తీయాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి దీన్ని తీసేదానికి. ఒకవేళ తీయాలనుకుంటే బండి అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి. రేడియేటర్ కూడా కొత్తదే కానీ మనకు తెలిసిపోతాం చూడు. ఈ సిల్వర్ కలర్ ప్యూర్ సిల్వర్ అయితే ఉండదు కదా. ఇంకొచ్చేసి ఇది మ్యాక్స్ పవర్ అనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ ఇండియాది. మనము ఇక్కడ తెలుసుకోవచ్చు బ్యాటరీ ఉండదా కంప్లీట్ గా లేదా అని. ఈ గ్రీన్ కలర్ లో ఉండిందంటే బ్యాటరీ ఇంకా బతికే ఉండదని అర్థము. ఇది వైట్ అన్నా బ్లాక్ అన్నా వచ్చేసిందంటే బ్యాటరీ చచ్చిపోయింది అంటే పనికిరాదు ఇంకా బ్యాటరీ. అంటే ఇది ఇచ్చినామంటే మనకు ₹1 కానీ న్యూస్ గానే ఇస్తారు వాళ్ళు, మెకానిక్ షాప్ వాళ్ళే. ఇక్కడ వచ్చేసి చాలా వరకు ఇప్పుడు కాదు కానీ మళ్ళీ చలికాలంలో వచ్చేసి అక్కడక్కడ బండ్లు అయితే ఆగిపోతా ఉంటాయి. ఎట్లా స్టార్ట్ చేసుకునేది కొంతమందికి కొత్తగా వచ్చే వాళ్ళకి డ్రైవర్లకు అయితే తెలియదు. స్ట్రాక్ అంటారు. అవి 2 వైర్లు, ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకొకటి వచ్చేసి రెడ్ అనమాట. రెడ్ వచ్చేసి ప్లస్ కు పెట్టాలా, బ్లాక్ వచ్చేసి మైనస్ కు పెట్టాలా. ఈ బండికి ఎట్ట అయితే పెడతామో ఆపోజిట్ బండి కూడా స్టార్ట్ లో ఉండాలా. దానికి కూడా అదే విధంగా పెట్టాలి. పెట్టినప్పుడు స్టార్ట్ చేసామంటే స్టార్ట్ అయిపోతుంది ఈజీగా. ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ అయితే కనపడలేదు. ఇంకొచ్చేసి మనం యాక్సిడెంట్ ఎట్లా తెలుసుకోవాలంటే ఈ కార్నర్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఈజీగా బండి డ్యామేజ్ అయి ఉండదా లేదని చెప్పేసి. ఈ కార్నర్ వరకు ఓకే. ఈ ఫ్రంట్ అయితే డ్యామేజ్ అయితే అయి ఉండదు. ఈ పార్ట్ ఓకే. మనకైతే ప్రస్తుతానికి అయితే పని అయితే జరుగుతుంది, ఇబ్బంది లేదు. అదే విధంగా మనం అయితే స్పేర్ టైర్ అయితే చూస్తున్నాము. స్పేర్ టైర్ అయితే చెక్కు చెదరలేదు, బాక్స్ అట్టే ఉండదు. మొత్తం ఇవి ఓపెన్ అయితే చేయలేదు. ఇదో రెంచు ఇవన్నీ పెట్టేసి ఉన్నారు చూడు. ఇది బాన్నెట్ల పరిస్థితి ఇట్లున్నది. వెనకాల మనం వచ్చేసి మొత్తం అంతా ఫ్రేమ్ వేసేస్తున్నారు. మనం ఈ గ్లాసులు ఒరిజినల్ డూప్లికేట్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ అరబీలో రాసి ఉంటారు ఒరిజినల్ అని చెప్పేసి. ఇది ఒరిజినల్. ఇదేం లేకన్నా ప్లెయిన్ గా ఉన్నిందంటే అదైతే డూప్లికేట్ అనమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్ లో వచ్చేసి వాటర్ అయితే డైలీ చెక్ చేసుకోవాలా. రోజు మార్చి రోజు అయినా సరే వాటర్ అయితే ఉండాలి దీంట్లో మనం ఏం వేయాల్సిన పని లేదు. మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ చెక్ చేసేది. ఇక్కడ రాసి ఉంటారు మనకు ఇంజిన్ ఆయిల్ అని చెప్పేసి. ఈ కేసు మనం వచ్చేసి రీసెంట్ గానే మార్చాము, నిన్న మార్చాము, అందుకోసం అట్లుండదు. గాలి అయితే భయంకరంగా ఉండదు ఈ ఎండకు. ఇది వచ్చేసి స్టీరింగ్ ఆయిల్ అనమాట. పవర్ స్టీరింగ్, బ్రేక్, పవర్ స్టీరింగ్ 2 కూడా దీనికే వచ్చేస్తాయి. మనమైతే లోపలికైతే వచ్చినాము. స్టార్ట్ చేసే ముందర వచ్చేసి
రీడింగ్ అయితే 4 లక్షలు అయితే తిరిగి ఉండదు. ఇంకొచ్చేసి అది రేడియేటర్ అనమాట, మీడియంలోనే ఉండదు, టెంపరేచర్ హై లేకుండా. దాని తర్వాత ఈ అనేది వచ్చేసి ఫ్యూల్. మనం డోర్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్ లోనే ఉండదు. సీట్ బెల్ట్ కూడా వేయలేదు కాబట్టి అది కూడా సీట్ బెల్ట్ వేయమని చెప్తుంది. వేసిన తర్వాత బండి బీడింగ్ చూడండి, బండి బీడింగ్ ఎట్టుంటుందో. ఇప్పుడు మనం స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఈ విధంగా అయితే మనమైతే తెలుసుకోవచ్చు ఇంజిన్ పికప్ కానీ ఏదైనా సరే. బండి స్టార్ట్ చేసి మూవ్ చేసామంటే దానికి అంతే వేరు. ఒక 140-130 పోయినా కూడా అసలు షేకే కాదు అసలు బండి. కొర్రలా కంటే క్యాంబ్రీ వచ్చేసి చాలా గట్టిది అనమాట. గట్టిది, కాస్ట్ కూడా ఉంటుంది. ఎక్కువ కోవిటర్లు కూడా తీసుకుంటారు, కోవిటర్లు ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట క్యాంబ్రీ అనేది. ఈ కారు వచ్చేసి 4 సిలిండర్ల కారు, 4 సిలిండర్లు అనమాట. పెట్రోల్ కూడా ఫ్యూల్ కూడా ఎక్కువ ఏం తాగదు, మన మెయింటెనెన్స్ బట్టి ఉంటది, పెద్దగా ఏం తాగదు. దీన్ని వచ్చేసి చాలా మంది చూజ్ చేసుకుంటారు అనమాట. చాలా కాస్ట్ కూడా పోతుంది. ఈ సిచ్యువేషన్ లో 1600 దినార్లు అయినా కూడా చేస్తుంది. దేనికంటే 11 మోడలే నీకు 1500 చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 13 మోడల్ని బట్టే రేట్లు పెరిగిపోతాయి. లోపల ఇంటీరియర్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన పని లేదు, అంత భయంకరంగా ఉండదు. మీరే చూడండి. ఇప్పుడైతే మనమైతే ఏసీ అయితే వేద్దాము. కాంప్రెసర్ అసలు ఎత్తుకునింది లేనిది కూడా తెలియదు. మామూలుగా అయితే షేక్ ఇచ్చినట్టు ఎత్తుకుంటాయి కాంప్రెసర్లో. కాంప్రెసర్ అంటే ఏసీకి సంబంధించింది అంటే బాగుండదు అనమాట అర్థం. అసలు అరబీలో చెప్తారు తల్జ్ అని. ఆ తల్జ్ అంటే ఇది ఫ్రిడ్జ్ అయితే అంటారు తల్జ్ అని. ఆ విధంగా ఏసీ అయితే తల్జ్ అనమాట. చాలా చిల్ గా ఉండదు ఏసీ నిజంగానే. వచ్చేసి మిర్రరు, ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వైట్ లైట్లు వేసి ఉన్నారు. అంటే ఇవన్నీ కార్కే వచ్చినట్టు. లోపల ఇంటీరియర్ అయితే చాలా పెద్దదిగా ఉండదు. లోపల స్పేస్ కూడా చాలా వరకు క్యాంబ్రీకి. దాని తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే ఈడైతే సూపర్ గా వచ్చిండది. ఈడైతే మామూలు క్లాత్ అయితే వస్తుంది, క్యాంబ్రీ కొర్రలాగా అయితే ఇదంతా క్లాత్ వస్తుంది, కానీ ఇదంతా ఫైబర్ వచ్చిండది. చాలా గ్రేట్ గా అనిపించింది. ఈడ వచ్చేసి ఈ మిర్రర్లు అనమాట, మిర్రర్లకి లాక్ సిస్టమ్ ఈ విధంగా ఉంటది లోపల. వచ్చేసి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి కిందనే ఉంటది. ఇది హ్యాండ్ బ్రేక్ పుష్ చేసామంటే హ్యాండ్ బ్రేక్ పడినట్టు, మళ్ళా పుష్ చేసామంటే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసినట్టు ఈ విధంగా ఉంటది. వచ్చేసి ఏసీకి సంబంధించి డిమన్ డిప్పర్ లైట్లు. ఏసీ అస్సలు చిల్ అని ఉండదు. ఇది చూడండి డాష్ బోర్డు ఎంత గ్రేట్ఫుల్ గా ఇచ్చినారు. మొత్తం వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫైబర్ అయితే ఇచ్చిండారు. చాలా సూపర్ గా ఉండదు. ఇది చాలా మోడ్యులేషన్ గా చేసి ఉన్నారు. వచ్చేసి అదే విధంగా గేర్ కార్డ్ కూడా సూపర్ గా ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏదైనా పెప్సీలు పౌడర్ ఏదైనా పెట్టుకునేదానికి చాయ్. అదే విధంగా ఇది ఇంకా మనకు డాష్ బోర్డు లో మనం ఏమైనా పెంచుకోవచ్చు. చాలా పెద్దదిగానే చాలా స్పేస్ అయితే బాగుండదు. ఈ విధంగా చూడ ఎంత పెద్ద స్పేస్, చాలా సూపర్ గా ఉండదు నిజంగానే. ఇంకొచ్చేసి ఇక్కడ టైం అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి హవర్స్, ఇక్కడ వచ్చేసి మినిట్స్. టైం చూసుకోవచ్చు. 11:44 అవుతుంది ఇప్పుడు టైము. అదే విధంగా సీట్ కార్డ్ వచ్చేసి ఇది డిక్కీ ఎత్తేది, ఇది పెట్రోల్ కనమాట. అది ఓపెన్ చేసామంటే పెట్రోల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి ప్యాసింజర్ సైడ్ అనమాట. ప్యాసింజర్ సైడ్ కూర్చుంటే వ్యూ ఎట్టుంటది. అవతల వచ్చేసి డ్రైవర్ సైడ్. ఇది వచ్చేసి ప్యాసింజర్ సైడ్ అయితే మనం కూర్చోండాము, డ్రైవర్ సైడ్ కాదు. స్పేస్ అయితే చాలా పెద్దగా ఉండదు, అసలు చెప్పలేము అంత పెద్దదిగా ఉండదు. చాలా కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ అంటే మామూలు కంఫర్ట్ కాదు, చూపిస్తా చూడండి. కాళ్ళు అయితే ఎంత సాఫ్ట్గా ఉండదు చూడండి. చాలా సాఫ్ట్గా కూడా ఎంత ఫ్రీగా, పెద్ద మనుషులు లావుగా ఉండేవాళ్ళు కూడా చాలా ఈజీగా కూర్చోవచ్చు. కనపడరు కూడా చాలా ఇదిగా ఉంటది. ఇది ప్రొటెక్షన్ చూడు ఎంత బాగా చేస్తుందో. ఇప్పుడు టెంపరేచర్ అయితే పగిలిపోతుంది, అయినా కూడా ఇంత కూల్ గా ఇంత ప్రశాంతంగా ఉండదంటే దానికి కారణం ఏమంటే క్యామ్రీనే. ఇంకా మనం అయితే ఏసీ గీసీ ఏం పట్టలేదు, అసలు పర్ఫెక్ట్ గా ఉండదు కండిషన్ అయితే, చెప్పలేము అంత ఇదిగా ఉండదు అనమాట.
ఎవరైనా ట్రై చేసేట్టుగా ఉంటే కరోలా ట్రై చేయండి, క్యామ్రీ ట్రై చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా మీకు లైఫ్ అయితే ఇస్తుంది, స్టాండర్డ్ కూడా ఉంటుంది. ఏడన్నా గడ్డలు ఎక్కినా కూడా మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. కొంచెం పెద్ద బండి, కొంచెం హైట్ లో కూడా ఉంటుంది. ఇంకపోతే అఫిషియల్ కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు వెనకాల బ్యాక్ స్పేస్ కూడా చూపించి కూర్చొని చూపిస్తాను ఎట్టున్నది ఏందని చెప్పేసి. ఇది వచ్చేసి బ్యాక్ స్పేస్ అనమాట. బ్యాక్ స్పేస్ చూడ ఎంత ఇదిగా ఉండదు. ఇది వచ్చేసి బ్యాక్ ఇంటీరియర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ అయితే కూర్చోన్నాము. ఇంకా ఇక్కడ ముగ్గురు కూర్చునేదానికి, ఇక్కడ చేయబెట్టుకునేదానికి కూడా ఉన్నది చూడు. ఇక్కడ వెనకాల చేయబెట్టుకోవచ్చు కూర్చునేదానికి. ఇక్కడ ఏదైనా కాఫీలు ఏమైనా పెట్టుకుని తాగేదానికి బాగుంటుంది అనమాట, సూపర్ గా. కెమెరా చూడ. ఇంకెక్కడ వచ్చేసి ఎవరన్నా సిగరెట్లు అవి తాగే వాళ్ళు ఉంటారు కదా, చూడు, స్మోక్ వేసేదానికి బాగా కంఫర్టబుల్ గా ఉండదు చూడు. అసలు ఎంతమంది కూర్చున్నా కూడా అదర్దు బెదర్దున్నది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ కూడా ఏసీ వచ్చి ఉండదు. ముందు నుంచి రావాల్సిన పని లేదు మనకి, ఏసీ ఎక్కడి నుంచి కూడా ఉండదు. మనము ఎట్ట కావాల్సింటే అట్ట తిప్పుకోవచ్చు, రైట్ కన్నా లెఫ్ట్ కన్నా స్ట్రైట్ అయినా, ఓకేనా. ఈ విధంగా ఇది వచ్చేసి ఆన్ ఆఫ్, ఓకేనా. కిందికి అన్నామంటే ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ పని చేయదు, రావడం లేదు. ఇప్పుడు పైకి అన్నామంటే ఆన్ అవుతుంది, చల్లగా వస్తుంది. వెనకాల కూడా వ్యూ చూడ ఎట్టుండదు. కార్ అయితే మటుకు నీట్ గా ఉండదు, చిల్ అయ్యేటట్టు ఉన్నది. మీరు తీసుకునేటప్పుడు కార్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కోటల దగ్గరనే తీసుకోండి. ఇంకా బయట వాళ్ళ దగ్గర, అజనోబుల్ దగ్గర తీసుకున్నారంటే ఇంకంతే. అసలు గ్యారేజీలకి ఎన్నిసార్లు తిరగాలో మనకే తెలియదు. మనమైతే ఎంతైతే ఖర్చు పెట్టుంటాం బండికి డబల్ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా. ఇది మన కార్ రివ్యూ అయితే. వచ్చేసి బండి కాస్ట్ ఎంత పడిందంటే అక్షరాల 1100 దినార్లు అయితే పడింది. మార్చుకునేదానికి మొత్తం అంతా కూడా 1100 పడింది అక్షరాల. వచ్చేసి కొంచెం అటు ఇటు చేసాము, మా ఫ్రెండ్స్ కాడ అటు ఇటు చేసాము మొత్తానికి పంచాయితీ. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి ఈ రోజు అమ్మినా కూడా 1500 దినార్లు ఈజీగా పోతుంది. 1500 దినార్లకు అడిగినా కూడా మనం ఇవ్వలేదు. దేనికంటే మనం యూజ్ చేసుకునే దానికి తెచ్చుకున్నాం కాబట్టి మనం ఇచ్చేదానికి కుదరలా. దేనికంటే రఫ్ అండ్ టఫ్ అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి అఫిషియల్ గా ఉంటుంది. కోటలు మామూలు కూడా మెయిన్ మామూలు కూడా ఆపరు. దేనికంటే ఇది కోటలు యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఫ్రేమ్ కూడా వేయించుకోకూడదు, మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మన బండిలో వచ్చేసి మాక్సిమం కోటల్లో ఉంటారు కాబట్టి మనకైతే ఇబ్బంది లేదు. ఒకవేళ నిలబెట్టినా కూడా చూసి పంపించేస్తారు. వచ్చేసి నార్మల్ గా మనం బయట వాళ్ళం వచ్చి ఈ మాదిరిగా ఫ్రేమ్లు అవి వేపించుకున్నామంటే ఖచ్చితంగా ఫైన్లు అయితే వేసేస్తారు. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అట్లా ఉండాలి ప్రస్తుతానికి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కారుకు మాక్సిమం అలై వీల్స్ ఉండేవి తీసుకోండి. దేనికంటే అలై వీల్స్ వచ్చేసి మాక్సిమం ఒక 50 నుంచి 60 దినాల దాకా చేస్తారు ఖచ్చితంగా. సపరేట్ గా మనం తీసుకోవాలన్నా కూడా 50 నుంచి 60, మనం సపరేట్ గా తీసుకోవాలన్నా కూడా 50 దినాలు 60 దినాలు ఈజీగా ఖర్చు అయిపోతుంది. అదేదో దాంట్లోనే పెట్టేసామంటే సరిపోతుంది. మాక్సిమం అలై వీల్స్ కి నార్మల్ వీల్స్ కి తేడా ఏంటంటే నార్మల్ వచ్చేసి అది రేకు మాదిరిగా ఉంటది, ఓకేనా. అది వచ్చేసి దానిపైన కప్పు ఉంటది. ఆ కప్పు ఎప్పుడెప్పుడు పోతుందో తెలియదు, ఖచ్చితంగా ఎగిరిపోతుంది గాల్లోనే. ఈ స్పీడ్ కి వాతావరణానికి చాలా రోజులు నిలబడదు. ఒక సంవత్సరం నిలబడిందంటే గ్రేట్ అనమాట. అది కూడా ఒక 5 దినాల్లో 6 దినాల్లో పడిపోతుంది ఈజీగా. దాని తర్వాత అలై వీల్స్ తీసుకున్నామంటే కప్పు తగిలించుకునేది ఇదేం పంచాయతీలా. ఇనపది వచ్చేసి ఏంటంటే ఫుట్పాత్లు ఎక్కువ తగులుతూ ఉంటాయి. ఫుట్పాత్లు తగిలినప్పుడు అవి పని చేయమన్నమాట, పనికిరావు, తీసి పడేయాల్సిందే ఖచ్చితంగా. దేనికంటే అది ఇనుము రేక్ కాబట్టి వంగిపోతుంది, పనికిరాదు, ఓకేనా. మాక్సిమం అలై వీల్స్ అయితే, అలై వీల్స్ అనేవి ఉక్కు అనమాట, ఇనుము కాదు, అది ఉక్కు. అది స్టాండర్డ్ గా ఉంటది. పెద్ద యాక్సిడెంట్లు జరిగితే తప్పితే అది పోయేది, లేకపోతే ఏం జరగదు చిన్న చిన్న విషయాలకి. అవి ఇనపటే అయితే చిన్న చిన్న విషయాలకి వంగిపోతుంది. మాక్సిమం అలై వీల్స్ ఉండేవి తీసుకోండి. కొంచెం 20-30 దినాలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అలై వీల్స్ ఉండేటివే మీరు ప్రిఫరెన్స్ అయితే చేయండి. ఇంకొచ్చేసి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో వచ్చేసి కొరోలాలో వాంచ్ ఇడ్స్ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎక్కువ ట్యాక్సీలకు వాంచ్ ఇడ్స్ ఉంటారు. ట్యాక్సీలకు అసలు కంప్లీట్ గా ఏం ఉండదు అనమాట. దాంట్లో ఇంజిన్ గానీ గేర్ గానీ ఏసీ కూడా ఏం ఉండదు. జస్ట్ ఊరికే బండి అయితే కనిపిస్తుంది, పైన పట్టడం లోన్ పట్టడం. అందరూ కొర్రాల జోలికి పోతామంటే నాకే అర్థం కాలేదు, దేనికి నాయన వీళ్ళు దీని మీద పోయి పడుతున్నారు అని చెప్పి.
కానీ చాలా అంటే చాలా రఫ్ అంతా తిరిగి ఉంటుంది. మనం ఎక్కువ చూసుకోవాలంటే రీడింగ్ అడుగుతారు చాలా మంది. రీడింగ్, ఆ రీడింగ్ లో ఏం ఉండదు. దేనికంటే ఒక కారుకు వచ్చేసి ఒకే ఇంజిన్ వస్తుంది, ఒకే గేర్ వస్తుంది. ఓకేనా? మీరు ఇంజిన్లు చూసుకున్నారంటే అది వేస్ట్. దేనికంటే ఇప్పుడు 4 లక్షలు తిరిగి ఉంటుంది ఇది బండి. 4 లక్షలకి ఈ ఇంజినే తిప్పరా, నాకు తెలిసి మార్చుంటారు, ఖచ్చితంగా మార్చుంటారు. ఎన్నో ఇంజిన్లు మనం రీడింగ్ ను బట్టి చూసుకుంటే అది ఇంజిన్ కు సంబంధించింది అనుకుంటారు చాలా మంది. ఆ ఇంజిన్లు ఎప్పుడో పీక్ మార్చేసి ఉంటారు. దేనికంటే ఇంజిన్లు ఎత్తిపోతా ఉంటాయి కాబట్టి రీడింగ్ తో అయితే పని లేదు. ఇంకా మనం మెయిన్ చూసుకోవాల్సింది ఇంజిన్ పర్ఫెక్షన్ ఎట్టుండదు, గేర్ ఎట్టుండదు, ఏసీ ఎట్టుండదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. ఓకేనా? దాని తర్వాత ఇంకా షియాలు, బుష్లు, మామూలు అవి ఇంకా చిన్నటి అన్ని మామూలే. అవి వచ్చేసి అయ్యేం పెట్టుకోకూడదు. అవి ఎంత పెట్టుకున్నా కూడా ఒక 100 నాలు బెజేసామంటే అంతా క్లియర్ అయిపోతుంది టైర్లతో సహా. ఇంజన్ గేర్ ఓకేనా, ఆల్రెడీ తీసేసుకోండి. ఏ బండి అయినా సరే ఆలోచించాల్సిన మళ్ళీ. టొయోటా అయితే రీసేల్ అనమాట. రీసేల్ ఈ రోజు నువ్వు 1000 దినాలు కొనుక్కున్నావు అనుకో, నువ్వు అమ్మే టయానికి అట్లీస్ట్ ఒక 800 అయినా పోతుంది. ఇంకా వేరే మోడల్ అయితే ఈ రోజు 1000 దినాలు పెట్టి కొనుక్కున్నా కూడా నువ్వు అమ్మే టయానికి 300 కూడా డౌటే ఖచ్చితంగా. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకే కదా, చాలా మందికి జరిగి ఉంటుంది ఇదే. కానీ చాలా మంది చెప్పుకోలేరు, చెప్పుకునే దానికి ఆలోచించుకుంటా ఉంటారు. మీలో ఎవరైనా టొయోటా లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. టొయోటా ఫీడ్బ్యాక్ ఎట్టుండదో, క్యామ్రీ ఎట్టుండదో, కరోలా ఎట్టుండదో రివ్యూ అయితే కామెంట్ సెక్షన్ లో పోయి కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు గొప్పగా రాబోతాయి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి, లైక్ కొట్టేది మర్చిపోకండి. దేనికంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకా 4 అయితే షేర్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా యూజ్ అవ్వచ్చు. ఇంకొచ్చేసి ఎక్కడైతే కొన్నాను అని అనుకుంటున్నారా, నేను ఏ అప్లికేషన్ చూడలేదు, ఏది యూజ్ చేయలేదు, ఎక్కడ గ్రూపుల్లో చూడలేదు, ఏ మక్తబుల్లో పోయి చూడలేదు. ఒకటే హరాజు లేకపోయినాము. మన వీడియోలో ముందైతే హరాజులో అయితే పెట్టున్నాను, అడిగి పోయి చూసినారంటే సరిపోతుంది. హరాజ్ ఏమంటే ఖచ్చితంగా మీరు ఒక 1000 దినాలు అయితే చేతులు అయితే పట్టుకొని పోవాలా. అట్లీస్ట్ ఒక 500 అయినా సరే. జస్ట్ అంటే టెంపరవరీగా వాళ్ళు అక్కడ రాసుకునే దానికన్నా ఉండాలా, వాళ్ళ నమ్మకానికైనా సరే. దేనికంటే అక్కడ వచ్చేసి అందరూ కోయటోళ్ళే ఉంటారు. మీలో ఎవరన్నా హరాజుకు పోయే వాళ్ళు ఉంటే మీ అమ్మిడితే ఎవరన్నా మెకానిక్ ని కానీ, బాగా తెలుసుండే మనిషిని కానీ, కార్ల మీద ఎక్స్పీరియన్స్ ఉండే మనిషిని కానీ తోడుకోకపోతే చాలా బెస్ట్ అనమాట. మీరు మంచి కార్ అయితే కొనుక్కోరావచ్చు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో. మళ్ళీ వచ్చేసి హరాజ్ అంటే ఎక్కడో లేదు, మీరు చక్రాప్ అనుకుంటారేమో, ఎక్కడెక్కడో లాస్ట్ ఎడార్లో అబ్దుల్లీలో, ఆడైతే కాదు. హరాజ్ అంటే ఎగ్జాక్ట్లీ కైరవాన్ దాటుకుంటానే సాదర్ అబ్దుల్లాకు కైరవాన్ కు మధ్యలో అమ్మగారు అని ఉంటది కదా, అదే హరాజ్ అంటారు. దాని లోపల అయితే ఉంటది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఫస్ట్ వీడియోలో అయితే హరాజ్ వీడియోస్ అని ఉంటాయి. దానికని క్లిక్ చేశానంటే ఎగ్జాక్ట్లీ మీకు రూట్ మ్యాప్ తో సహా కనబడిపోతుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు, దళారులు ఉంటారు ఎక్కువ. 100కు వచ్చేసి 10 దినాలు అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ మీరు 300 చెప్పినారు కారు, 300 అమ్ముకున్నారు, వాళ్ళకి 30 దినాలు ఇవ్వాలన్నమాట. 1000 దినాలు అయితే అట్టా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు 100 దినాల్లో దళారులు ఉంటారు, మొత్తం అరబ్బీ వాళ్ళే. ఓకే, ఎవరైనా పాత వాళ్ళని దొడుకోండి, మంచి కార్లు అయితే తీసుకోండి. ఈ అప్లికేషన్లు, ఈ మక్తబ్లు, వాళ్ళు అంతా ఏంలే, ఆడికి పోయినారంటే డైరెక్ట్ డీలింగ్ అనమాట. పర్ఫెక్ట్ గా ఉంటది. ఎంత అనేది ఏందని మనం ఒక దగ్గరికి పోతాం, మక్తబ్ లేక వాళ్ళు ఎంత చెప్తారో తెలియదు, మనం ఎంత అంటామో తెలియదు. ఇవన్నీ చాలా గ్యాంబ్లింగ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ హరాజ్ గా వెళ్ళిపోండి. ఈ పక్కన ఆడ చూడకండి. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మర్చిపోవద్దండి.